దేవుని యొక్క కార్యాన్ని చూడకుండా దేవుడు గొప్ప దేవుడు అని చెప్పడానికి నేను మీ ముందుకు రాలేను. ఎన్నో అనుభవాల ద్వారా దేవుడు ఇది అసాధ్యము అనుకున్నటువంటిది, ఇది నా వల్ల కాదు అనుకున్నటువంటిది, ఇక నేను ఓడిపోతాను అనుకున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు ఎన్నో పరిస్థితుల్లో ఆయన విజయాన్ని ఇచ్చాడు. ఆయన ఇచ్చినటువంటి అనుభవపూర్వకమైనటువంటి ఆయన విజయాలను బట్టే ఆయన కొరకు సాక్షిగా నిలబడి మీ ముందు వాక్యాన్ని బోధిస్తున్నాను. దేవుని బట్టి సంతోషించవలసినటువంటి అవసరం అంతే. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము నిరుత్సాహపడవలసినటువంటి అవసరం లేదు. ఆయన మనకిచ్చేటువంటి రక్షణను బట్టి, మనకిస్తున్నటువంటి ప్రతి ప్రోత్సాహాన్ని బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన సహాయాన్ని బట్టి మనము నిత్యము సంతోషించి ఉత్సహించాలి. నీ పరిస్థితి ఒకవేళ నీకు అననుకూలంగా, అంటే నీకు ఇబ్బందికరంగా ఉన్నా సరే, వేదనకరంగా ఉన్నా సరే, నువ్వు దేవుని గురించి ఉత్సహించి సంతోషించాల్సిందే. ఎందుకంటే నీ యొక్క దుఃఖాన్ని ఆయన సంతోషంగా మార్చలేదు. నీ వేదనను ఆయన ఖచ్చితంగా సంతోషకరంగా మార్చేటువంటి. అందుచేత నువ్వు దానిని దృష్టిలో ఉంచుకొని నీకున్నటువంటి సమస్య కొద్ది సమయమే నీతో ఉంటుందనేటువంటి విషయాన్ని నువ్వు జ్ఞాపకంలో ఉంచుకొని నీ ముందున్నటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని నువ్వు గుర్తించి ఆ నిరీక్షణతోటి నువ్వు దేవుని గురించి ఉత్సహించి సంతోషగానం చేయాలి. ఈ యుద్ధ నైపుణ్యాన్ని నువ్వు నేర్చుకోగలిగినట్లయితే, నీ సమస్యలను ఉత్సహించేటువంటి స్థితిలో ఉన్నట్లయితే, నీ దేవుని బట్టి అతిశయించేటువంటి స్థితిలో నువ్వు ఉన్నట్లయితే, నీ ముందున్నటువంటి పరిస్థితులన్నిటిలో నుంచి దేవుడిని విడిపించగలడు. ఆమేన్. హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 34వ వచనంలో ఇర్మియా గారి విధంగా మాట్లాడుతున్నాడు. వారి విమోచకుడు బలవంతుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. భూమికి విశ్రాంతి కలగజేయుటకును, బబిలోను నివాసులను కలవరపరచుటకును ఆయన బాగుగా వాదించి వారి వాద్యమును కడముట్టించును. ఆమేన్. హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 34వ వచనం. వారి విమోచకుడు బలవంతుడు. నిన్ను నన్ను విమోచించేటువంటి దేవుడు బలవంతుడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. నీ పరిస్థితులన్నిటి గురించి నీకు అనుకూలమైనటువంటి తీర్పుని తీసుకొచ్చేటువంటి దేవుడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువారు నీ పాపము విషయమై, నీ అతిక్రమము విషయమై, నీ దోషము విషయమై ఆయనే శిక్షను అనుభవించి ఆ శిక్షకు ఏ విధమైనటువంటి తీర్పు నీ మీదకి రాకుండా నీకు విడుదల కలగజేసినటువంటి విమోచకుడుగా ఉన్నాడు. అట్టి విమోచకుడు నీ కొరకు ఆయన నిలువబడి నీ నిమిత్తము యుద్ధం చేయడానికి సిద్ధముగా, నీతో యుద్ధము చేయించడానికి సిద్ధముగా, నీతో విశ్వాస సంబంధమైనటువంటి యుద్ధాన్ని జరిగించాలని ఆశపడుతున్నాడు. నీ ముందున్నటువంటి సవాలును నువ్వు ఎదుర్కోవటానికి నిన్నే ఆయన వీరుడిగా నిలబెట్టాలని, నిత్యము ఆయన నీతో పోరాటం చేయించాలని ప్రయత్నం చేస్తున్నాడు. సాతాను యొక్క తల ఆయన చితకగొట్టి సాతాను యొక్క ప్లాన్స్ అన్నిటిని కూడా, సాతాను యొక్క ఆలోచన అంతా కూడా నీ ద్వారా